వరదాన దర్పితుడు రక్తబీజుడు క్రోధ సంరక్త నేత్రుడై రణరంగానికి వచ్చాడు. గరుడ వాహనం మీద వైష్ణవీదేవిని చూశాడు. శక్తి ఆయుధాన్ని విసిరాడు. వైష్ణవి దళ గదాయుధంతో దాని ముక్కలు చేసి సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అది వెళ్ళి వాడి శరీరాన్ని నిలువు కోత కోసి, అడ్డంగా కాదు నిలువుగా చింది పడిన రక్త బిందువుల నుంచి అసంఖ్యాకంగా రక్త బీజులు ఆవిర్భవించారు. రణరంగం కిక్కిరిసిపోయి ఎటు చూసినా వాళ్ళే, అందరూ ఒకేలాగా ఉంది. వైష్ణవి ఆశ్చర్యపోయి బ్రాహ్మణి, మహేశ్వరి, వారాహి, కౌమారి, శచి ప్రభుతులంతా ఇదేమిటని నిర్వేరపోయి తమ తమ దివ్యాయుధాలు యథాశక్తిగా ప్రయోగించారు. వైష్ణవీదేవి మరిన్ని బాణాలు ప్రయోగించి రక్త బీజుడిని ఇంకా గాయపరిచి మరిన్ని రక్త బిందువులు చిందిపడి కోటాను కోట్లుగా రక్త బీజులు ఆవిర్భవించి వికటాట్టహాసాలు చేస్తూ విజృంభించి బ్రాహ్మణి ప్రభుతులకు ఏం చెయ్యాలో తోచ దేవతలు నిశ్చేష్టులై అందరినీ దుఃఖము దైన్యం ఆవరించారు. కాళికాదేవి ఒక్కతే ఇంతమంది రక్తబీజులతో పోరాడుతోంది. వారి సంఖ్య క్షణానికి పెరుగుతుంది. ఇప్పుడు శుంభుడు కానీ నిశుంభుడు కానీ ఇటువైపు వస్తే పరిస్థితి మరీ విషమిస్తుంది. ఎలాగాని దేవతలంతా దిగులు పడుతారు. జగదంబిక ఒక క్షణం ఆలోచన ఉపాయం తట్టి వెంటనే కాళికాదేవిని పిలిచి, హే చంద్రముండే, నీ నోరు పూర్తిగా విస్తరి, నాలుకను రణరంగమంతటా చాపు. నేను ప్రయోగిస్తున్న ఆయుధాలతో వాడి శరీరం నుంచి చిందే రక్త బిందువు ఒక్కటి కూడా నేల మీదకు పడకుండా చప్పరించు. అసంఖ్యాక రక్త బీజలను అలాగే నెత్తురు చెమ్మకుండా భక్షించు. ఇదొక్కటే మార్గం. ఓ విస్తరించు. ఇంకా ఎంతసేపు చేస్తాం నీతో యుద్ధం? త్వరగా ముగించి స్వర్గ సామ్రాజ్యాన్ని ఇంద్రుడికి అప్పగించి హాయిగా వెళ్ళిపోదాం అంటుండగానే కాళికాది కొండ గుహలాగా నోరు తెరిచింది. రక్త స్పర్శలాగా నాలుక చాపింది. అంబికాదేవి ఒక్క పెట్టున అన్ని ఆయుధాలు అసంఖ్యాకంగా ప్రయోగించింది. తగ్గిపడుతున్న మాంసఖండాలు నెత్తులు బొట్టు బీరు పోకుండా కాళికాదేవి భక్షించి కృత్రిమ రక్త బీజులు అందరూ ఆవిర్భవించినంత వేగంగా లక్షల సంఖ్యలో భక్షితులయ్యారు. అసలు వాడు ఒక్కడు మిగిలాడు. అంబికాదేవి అప్పటిదాకా బాగా పదునె తళతళలాడుతున్న పొడవాటి కత్తిని విసిరింది. వాడి తల మొండెం వేరైపోయి కాళికాదేవి అవలీలుగా చప్పరించేసింది. నిశుంభ సంహార. శుంభ నిశుంభుల వర్తమానం బందింది. బ్రహ్మాని ప్రభృతులు రణరంగానికి దిగారని కాళికాదేవి ఉపాయంగా రక్తబీజుణ్ణి సంహరించిందని భక్షించిందని, ఇక తమ కోసమే ఆవురావురమంటూ ఎదురు చూస్తోందని తెలుసు. ఇంత బతికి ఇప్పుడు ఆడదానికి భయపడి పారిపోవడమా? అభిమానం ఇంతకంటా మరణమే వరణీయం అనుకున్నాడు శుంభుడు. అదే తెగింపుతో పని. తమ్ముడు నిజుంబ, నేను వెళుతున్నా రణరంగాన్ని. అంబికను సంహరించి వస్తా. ఒకవేళ రాదేదను నువ్వు ఈ కార్యం కొనసాగి హత్వాతామాగయిష్యామి నాగమిష్యామి చ అన్యథా తరసా తాం శస్త్రైనై నారీం నయమయాలయ. అన్నగారి మాటలకు తమ్ముడు ఉక్రోషపడ్డా. నేనే పెడతాను. కాళిక సంహరించి అంబికను బంధించి తెస్తా. ఈ పాటి ఘనకార్యానికి నువ్వు వెళ్ళాలా? నిశ్చింతగా ఉంది. నేనుండగా నువ్వు వెళ్ళటం మంచిది కాదనుకొని సమాధానం కోసం ఎదురు చూడకుండా నిశుంభుడు సొంత సైన్యంతో బయలుదే వందిమాగధలు జయ జయధ్వానాలు చేశారు. నిశుంభో నిశ్చయం కృత్వా మరణాయ జయాయ సోజ్య మహాసబలః శూరో రణే దేవి ముపాసాయయౌ. నిశుంభుడు బయలుదేరగానే ఒంటరిగా మిగిలిన శుంభుడికి ఏం తోత. కొలుగులో నిలవలేకపోయాడు. మందిరంలోకి వెళ్ళాడు. అక్కడ కూర్చోలేకపోయాడు. తాను యుద్ధరంగానికి బయలుదేరాడు. రణపండిత్ అల్లంత దూరాన నుంచి ప్రేక్షక పాత్ర వహించాడు. ఆకాశంలో అదృశ్య రూపాలతో ఇంద్రాది దేవత, రణరంగంలో స్వరంతో దైత్యేంద్రుడు శుంభుడు ప్రేక్షకుడయ్య. సోదరు
తన శంకర ధనుస్సును ఎక్కుపెట్టి పుంఖానుపుంఖంగా శిలా కఠిన విశిఖాలను గుట్టి అంబికాదేవి తెరలుగా పక్క 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 అన్నవి. కాళికా చూశావా వీళ్ళ మూర్ఖత్వం, సోదరుడు నాతో యుద్ధానికి తలపడుతున్నారు. రక్తబీజుడు మరణించినా వీళ్ళకి బుద్ధి రాల, జయించగలమనే ఆశపడుతున్నా. ఇది నా మాయాశక్తి, ఆశతో వీడిని సమ్మోహితుణ్ణి చేశా. ఈ ఆశ బహు చెడ్డది సుమా, ఒక పట్టాన విడిచిపెట్ట. ఆశా బలవతీ శేషాన జహాది నరం క్వచిత్. సైన్యమంతా నాశనం అయ్యిందా? మహాబలశాలు అనుకున్న చండముండులు అయిపోయారా? అసంఖ్యాక రక్తబీజులను ఆవిర్భవింపజెయ్యగల అసలు శిశులు రక్తబీజుడు అడుగంటిపోయాడా? అయినా వీళ్ళకి ఆశ చావల, జయించగలమని అనుకుంటున్నారు. వచ్చారు. ఇప్పుడు వీళ్ళిద్దరినీ సంహరిస్తే మనం పచ్చిన పని పూర్తి. చావు దగ్గర పడి మాయామోహితులై వచ్చారు. పని మిగిలిన కాస్త పని పూర్తి చేద్దామంటూనే విశిఖ వృష్టి కొలిపి క్రమక్రమంగా యుద్ధం భయానక రూపం ధరించింది. అంబికా వాహనం సింహం దులిపి సైన్య సాగరంతో ఈదుతోంది. సరస్సులో దిగిన ఏనుగుల సేనా సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తాం. నిశుంభుడు కళ్ళు పటపటలాడి దానవ యోధులను ఉత్సాహపరుస్తూ వాహన సింహవాహన మీద అనేక ఆయుధాలు ప్రయోగించారు. అన్ని వైపుల నుంచి దానవ యోధులు చుట్టుమట్టి ఒక్కసారిగా శస్త్రాస్త్ర సమూహం కొలిపి అంబికాదేవి అస్త్రానికి అస్త్రం బదులు చెల్లిస్తోంది. అవకాశం దొరికించుకొని అంతం చేస్తోంది. అంబికాదేవి యుద్ధ వైసద్యాన్ని చూస్తూ అల్లంత దూరం నిలబడ్డ శుంభుడికి ఉత్సాహం వరకలు వేసి రివ్వున వచ్చాడు. కాళికను సంహరిద్దాం, అంబికను సంగ్రహిద్దాం. అతనికి ఇంకా ఆశ చావ. ఎదుట నిలిచి అంబికాదేవిని ముఖాముఖి చూశాడు. శృంగార వీరాలు మూర్తి భవించి భయద సుందరంగా ప్రకాశిస్తాం. తత్రాగత్య దదర్శాజానంబికాం చ పురస్థితాం రౌద్రసయుతాం కాంతాం శృంగారరసంయుత తాం వీక్ష విపుల అపాంగి త్రైలోక్య నరసుందరీం స్వరక్తనయనాం రమ్యాం క్రోధరక్తేక్షణాం. యా శృంగారమూర్తిని అని సన్నిహితంగా చూశాడు. విశాలమైన క్రీగన్నులు, సర్వజగత్ సమ్మోహమైన సుందర రూపం, ఎర్ర కలువ రేకుల్లా అందంగా ఉన్న కళ్ళు ఇప్పుడు రౌద్రం కారణంగా మరింత ఎరుపెక్కి చెరుగుతున్న చూపు. ఆ చూపటంతోనే శుంభుడి మనస్సులో వెళ్ళి ఆశ వెళ్ళిపోయి జయాస జారిపోయి మరణం తప్పదనే నిర్ణయం వచ్చేశారు. తెగించి కార్ముఖం ధరించి నిలబడి వివాహేచ్ఛాం పరిత్యజ్య జయాశాం దూరతస్తవ మరణే నిశ్చయం కృత్వా అస్థానాహిత కార్మ. అంబికాదేవి తేరిపార చూసింది. అప్రయత్నంగా ఒక చిరునవ్వు ముఖమండలం మీద విసిరి సకల దానవులకు వినిపించేట్టుగా మేఘ గంభీర ధ్వని కంఠధ్వనితో పలికింది. మోక్షాగ్రేసర చక్రవర్తులారా, ఇంకా బుద్ధి రాలేదా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. మరొక అవకాశం ఇస్తున్న. జీవితేచ్ఛ ఏమాత్రం ఉన్న ఆయుధాలు ఇక్కడే వదిలిపెట్టి పాతాళానికి పారిపో. లేక వారానికి సముద్రానికో పారిపో. లేదంటే ఈ క్షణంలోనే మిమ్మల్ని స్వర్గస్థుణ్ణి చేస్తా. ఆలోచించుకోండి. అభయం పొందుతారు, అందులో మ్రందుతారు. వీరత్వం ఏనాడు పరిచితనం కాదు, పెరిగితనం ఏనాడు వీరత్వము కాదు. తెలుసుకోండని ప్రబోధించి చివరిసారి అవకాశం ఇచ్చే. సమాధానం చెప్పకపోగా నిశుంభుడు హఠాత్తుగా కత్తి దూసి సింహాన్ని శిరస్సు మీద కొట్టా. అది కళ్ళు తిరిగి ఒళ్ళు కూలి గొరుగున బొంగరల్లా తిరిగి సారి మీద కొండలా అంబికాదేవి తిరుగుతూనే గండ్ర గొడ్డలి విసి అది వెళ్ళి నిశుంభుడి బాకుమూలాన్ని ఖండించి అయినా వాడు చెక్కు చెదరు. బాధ కానీ మూలు కానీ లేదు.
అదే కత్తితో అదే దెబ్బ మళ్ళీ వేశారు. ఈసారి సింహం తల విదిల్చి తప్పించుక అంబికాదేవి సువర్ణ పాత్రికతను ఎత్తి గట్ట మద్యపానం చేసి గదతో తనపైకి లంఘించబోతున్న నిశుంభుణ్ణి చూపులతో అదిలించింది. నిశుంభా, ఇదిగో ఈ క్షణంలో ఇక నువ్వు లేవు అని గర్జించింది. సన్నటి తువ్వలా జబజబలాడుతూ పొడవుగా ఉన్న కృపాణాన్ని మెరుపు తీగలా విసిరింది. మరుక్షణంలో వాడి తల ఎగిరి తాటి పండులా రాలి గదను చేతబట్టి వస్తున్న మొండెం రక్తాన్ని నడిదిశలా ఎగజిమ్ముతూ సకల దేవదానవ భీషణంగా గిర్రున ఆత్మ ప్రదక్షిణలు చేసి సచ్చిన్నమస్తకో దేవ్య కబంధో దైవ బదారుణ అభ్రామచ గదాపాణి తాపయన్ దేవతాగణ. అంబికాదేవి కోపం చల్లార్ల బొంగరంగా తిరుగుతున్న వాడి కలీబర బాణాలు వేసి కాళ్ళు చేతులు ఒకేసారి నరికి రెక్కలు విరిగిన పర్వతంలా ఆ మొండెం నేలపై ముద్దలా చతికిలపడి దానవ సైన్యం భయకంపితమై దుఃఖ విహ్వలమై రోధిస్తూ నెత్తు నోరు పాదు పరుగులు లంకించుకొని అయోధ్యాయం 30-64 శ్లోకాల భావమదంలో శుంభ సంహార. తమ్ముడి మరణాన్ని కళ్ళారా చూసిన తుంబుడు నెవ్వెరపోయాడు. శిలాకృతిగా బిగిశాడు. నీళ్ల వెంట నీళ్ల ధారగా బొట్టబొట్టగా రాలై మరుక్షణంలో నిగ్రహించాడు. క్రోధంతో ఉన్మత్తుడై దిక్కులు దద్దరిల్లేగా ఒక పులి కేక పెట్టాడు. అది తనకే కొత్తగా వినిపించి కొండల్లో కోనల్లో మారు మ్రోగి వలయాలుగా తననే చుట్టుముట్టి కాలం కాదు దైవమే అన్నిటికంట గొప్పది అనే ఆలోచన మనస్సులో మెరుపులా మటరుక్కడమే. శ్రావణంలో కుర్రవని మేఘాలు ఒక్కొక్కసారి మాఘంలో కురుస్తూ, మాఘంలో అనావృష్టి, అకాలంలో కుంభవృష్టి. కాలానికి ఒక నియతి లేదు. అది నిమిత్త మాత్రం. దైవమే బలవత్తరం. అది అనుకూలిస్తేనే ఏ పౌరుషాలైనా ఫలిస్తాయి, లేకపోతే అంతా వ్యర్థమే. సకల దేవతల సమూహం గడగడలాడించిన నిజుంబుడు ఒక అబల చేతిలో దారుణంగా మరణించి ఇంతకంటే నిదర్శనం ఏం కావ. మహాసూరుడు రక్తబీజుడు చచ్చిపోయా. ఇంక నేనొక్కడినే ఏం చెయ్యగల, ఏం సాధించగల? అపకీర్తి ఒడిగట్టి జీవితాసను పెంచుకొని నా వల్ల ఏ పని? కాలం దాపులిస్తే ఎవడైనా చావాల్సి. త్రిమూర్తులకు, అష్టదిక్పాలకులకు, సూర్యచంద్రులకే అది తప్పనప్పుడు దేనా తప్పించుకోగలిగే. మరణం దైవ నిర్మితం. దానికి భయపడేవాడు పరమమ్ముడు. పుట్టిన ప్రాణి ప్రతి ప్రాణి గిట్టక తప్ప, గిట్టిన ప్రతి జీవి పుట్టక తప్ప. అశాశ్వతమైన ఈ శరీరాన్ని నమ్ముకొని శాశ్వతమైన కీర్తి వదులుకోవటం అవివేక్. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అధ్రువేస్మిన్ శరీరేతు రక్షణీయం యశస్య. విజయమో వీరసర్గమో స్వర్గం ఏదైనా దైవస్వరూపం. ఆస్వాదించదగింది కానీ అంటూ చిత్తంతో సూతుడి వెన్ను తట్టిపోని అని రథం కదిలింది. అంబికాదేవి ముందు నిలిచింది. శుంభుడు ఏకాగ్ర చిత్తంతో చూశాడు. తైలోక్యమోది సింహవాహనారూఢ సర్వాభరణ భూషణ విరాజమాన సర్వలక్షణ సమృద్ధ కనిపించింది. దేవగంధర్వ అమరులు స్తుతిస్తున్నారు. పారిజాత పుష్పాలతో అర్చిస్తున్నారు. అంబికాదేవి నిశ్చలంగా శంఖం పూరిస్తోంది. ఘంటా నినాదం చేస్తాడు. శంభుడు మోహపరవశుడయ్యాడు. కామమోహితుడయ్యాడు. అనూహ్యంగా మన్మభాక్తికి లోనయ్యాడు. ఆహా, ఏమి రూపం, ఏమి సౌందర్యం, ఏమి రణచాతుర్యం! పరస్పర విరోధులైన శశి సూర్య ధైర్యాల కలయిక. ఓహో అనుకున్నాడు. అహో రూపమిదం సమ్యక్, అహో చాతుర్యమద్భుతం. సౌకుమార్యం చ ధైర్యం చ పరస్పర విరోధి యత్.
మెరుపు తీగలాగా ఉండే తన్వం మాలతీలతలాగా అత్యంత సుకుమార్ ప్రారంభ యవ్వనంలో ఉన్న పడుచుపెల్ ఈ బలామణి కామభావాన్ని జయించిందంటే ఆశ్చర్యంగా లేదు. రూపలక్షణాలన్నిటా సాక్షాత్తు రతీదేవిలా ఉంది. ఈ అంబిక ఇంతమంది మహావీరాది వీరులు సంహరించడమేమి అసంభవం. అదేదో మాయ. ఆ బాలామణిని వశం చేసుకోవ, ఉపాయంగా దొంగ తీసుకోవ. వశీకరణ మంత్రాలేవి నాకు రావి. అయినా సర్వమంత్రమైన ఈ జగన్మోహిని మంత్రాలకు లొంగుతుందా? పైగా మదగర్విత అస్సలు లొంగదు. సామధాన ఉపాయాలు ఫలించాలి. భేదోపాయానికి ఇక్కడ అవకాశం కూడా లేదు. పోనీ దండోపాయం అంటే అంతటి మహాబలవంతురాలి దగ్గర అది పనిచేస్తుందనే నమ్మకం. అంచేత పారిపోవడం కంటే పోరాడి పోరాడి మరణించడం శ్రేయస్కరం. విజయమో వీర మరణమో విధి విహితం ఏదో అది ఈ పూట జరిగి తీరు. అస్మాత్తు మరణం దుర్యోన సంగ్రామీ పలాయన జయానా మరణం రాజ్య భవేచ్చేవ యథావి. శంభుడికి అన్ని విధాల ఆలోచించి యుద్ధాన్ని నడుం బిగించాడు. ధనుష్టంకారం చేసి వంకరించాడు. రథాన్ని మరింత ముందుకు పోనిచి దేవీ యుద్ధం చెయ్యి, ఇప్పటిదాకా నువ్వు పడిన శ్రమంతా ఈ క్షణంలో వృధా అయిపోతుంది. నీ మూర్ఖత్వం ఏమిటో ఇంతకీ నాకు అర్థం కాల. ఒక ఆడది ఇలా యుద్ధానికి దిగటం కనీ విని ఎరగని పని. ఇది స్త్రీ ధర్మానికి విరుద్ధం. అయితే నీ వంటి అందగత్తెలకు చూపులే బాణాలు, కనుబొమ్మలే ధనుసు, ఆసభావాలే హావభావాలే శస్త్రం. నాలాంటి పురుషుడే లక్ష్యం. సుగంధ ద్రవ్యాలే సమర సన్నాహ, మనోరథాలే రథ, గుసలే భేరీ నినా. ఇంకా ఏమీ అవసరంలా. ఇతర శస్త్రాస్త్రాలను ధరించటం కేవలం ఒక అభినయం. నారీణాం లోచనే బాణా భృమానేవ శరాసనం, హావభావాస్తు శస్త్రాణి పుమాం లక్ష్యం విచక్షణ. సన్నాహశ్చాంగలాగోత్ర రథశ్చాపి మనోరథ, మంద ప్రజ్వలితం భేరి శబ్దో నావ్య కదాచన. చమత్కారాలకేం కానీ సరసిజాక్షి స్త్రీలకు అలంకారం సిద్ధి. అలాంటి దాష్టీకం కాదు. ధనస్సు ఎక్కుపెట్టి బాణాలు వదులుతూ ఉంటే మాటి మాటికి బయటపడి ఎత్తైన గుండెలను ఎలా దాచుకుంటాం. గదలు చేతబట్టి శత్రువులు వెన్నంటి తరుముతూ ఉంటే సవిలాసమందగమనం ఏమైపోదు. అదీ కాక ఏమిటి సుకుమారికి కరాళ కాళికాదేవి సలహాన ఏదో మహామాంత్రికురాలిగా ఉందే తప్ప చెలికత్తగా కనపడు. గొంతు విప్పితే గెర్రమని డబ్బాలో రాడు. పోని వాహనం చూద్దామంటే సర్వ జగత్తు భయంకరమైన సింహమా. వీరులకు విందు చేసే వీణానాదాన్ని వదిలి ఘంటానాదం చేస్తావా? నీ రూపానికి నీ యవ్వనానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది నీ సంబరం. బలామణి యుద్ధమే చెయ్యాలనుకుంటే దయచేసి ఈ సుందర రూపాన్ని వేలాడే పెదవులు పెరిగి పెరిగి మెలికలు తిరిగిన గోళ్ళు గీస్తే మూసిరాలే కాకి నలుపు, కాకి గొంతు, కాకి చూపు, లంబ పాదాలు, కూరల్లాంటి దంతాలు, పిల్లి కళ్ళు ఇలాంటి ఒక వికృత రూపం ధరించి వచ్చి నిలబడు. కర్కశంగా మాట్లాడుతూ నన్ను రెచ్చగొడు. అప్పుడు యుద్ధం చేస్తా. అంతేగాని ఇంతటి అందగత్తెయ మీద కత్తి దుయ్యటం ఎలా నాకు చెయ్యి ఆడటం. మన్మథ మహాసామ్రాజ్ఞిలా ఉన్నావు. ఓ బాలం మృగనైనా క్షమించి ఈ రూపంలో నేను సంహరించ. ఈదృశీం సుదశీం దృష్ట్వా నమే పాణి ప్రసీద హంతుం త్వాం మృగశాభాక్షి కామకాంతోపమే మృగే. యుద్ధానికి వచ్చి కామాత్తుడైన అలా ప్రసంగిస్తున్న శుంభుణ్ణి చూసి జగదంబిక చిరునవ్వులు చెంది మందవతి కామమోహితుడవై పలవరిస్తున్నావు. నా మీద కత్తి దుయ్యలేకపోతే ఇదిగో కాలిక ఇక్కడే నువ్వు కోరుకున్న క్రూర కరాళ రూపంలోనే ఈవిడతో యుద్ధం చేయి. నీ ఇష్టం వచ్చిన ఆయుధాలతో ప్రహరించు. నేను ప్రేక్షకురాలిని
సాక్షి మాత్రంగా నిలబడ యుద్ధమే చెయ్యాలనే ఉత్సాహమే లేదురా అన్న. ప్రేక్షికానాం స్థితా మూఢా కురు కాళికయా మృధం ప్రహరస్వ యథా కామ నాగం త్వాం యోద్ధుముచ్చు. ఇక శంభుణ్ణి గెలిచేసి అలా శంభుణ్ణి గేలిచే కాళిక వైపు తిరిగి మృదువుగా కాళికే ఈ కురూప ప్రియుణ్ణి సంహరించి అది జగదంబిక వెంటనే అంది శంకరి. కాళికాదేవి 1000 మణుగుల బరువున్న ఇనప గదన్ అవలీలగా చేతబట్టుకొని క్రూరంగా వికటంగా వెర్రగబ్బడ్డి నవ్వుతోని శుంభుడి ఎదుట నిలిచి దానవ నాయకుడు తాను గదను ధరించి కనియబడ్డ. ఇద్దరికి భీకర సంగ్రామం జరిగి ఘాతఘాతాలతో భూమి కంపిస్తూ గదాఘాతాలతో ఆకాశం చెల్లెలు పడ్డ. అత్యంత లాఘవంగా శుంభుడి ప్రేటును తప్పించుకొని బలంగా గుండెలపై కొట్టి వాడికి కన్నులు బయళ్ళు తేరుకునేలోగా వాడిని రథాన్ని సారథిని గాడిదలను నుజ్జు చేసి భైరవ స్వరంతో భీకరంగా నవ్వి ఇంతలోకి శుంభుడు చేరుకున్న వెనకబడి నవ్వుతున్న కాళికాదేవి గుండెల గురిపెట్టి గద గిరగిర తిప్పి విసిరి వెంట్రుక వాసులో నేర్పుగా తప్పించుక కత్తి దూసి ముందుకు వచ్చి గదను విసిరిన ఊపులో ముందుకు తూలిన శుంభుడి ఎడమ భుజాన్ని లేత కొమ్మను నరికినట్టు తేలిగ్గా నరికేసి శుంభుడు రక్తసిక్త గాత్రుడై తూలిపడి మిగిలిన కుడి చేత్తో కత్తి దూసినంతలోనే కత్తితో సహా కుడి భుజం రాది. కాళికా నైపుణ్యానికి దేవతలు కూడా ఆశ్చర్యచకితులు. శుంభుడు కోపం పట్టలేక ఎగిరి కాళ్లతో తన్నే ప్రయత్నం చేశాడు. 2 కాళ్లను ఒక్కసారి ఖండించి నేలకు దిగబడి నిరు అని అరుస్తున్న తొడలతోనే చరచరా వస్తున్న కాళికాదేవి కళ్ళు చెట్లించి క్రూరంగా నిశితంగా చూసి మరొక్క ప్రహారంతో వాడి శిరస్సు చేరి రక్తం ఉబికి ప్రవాహాలు కట్టి కలీబరం గిరి శిఖరల్లా నేల కుదిగిపోయి శుంభుడి ప్రాణాలు అనంత ఆకాశంలో కలిసి ఇంద్రాది దేవతలు ప్రత్యక్షమై కాళికను అంబికను స్తుతించారు. సుగంధ పరిమళాలు వెదజల్లుతూ చల్లని వాయువులు వీచాయి. దిక్కులు తేటపడ్డాయి. హోమాగ్నులు ఆనందంతో ప్రదక్షిణార్చులను ఎగజిమ్మాయి. హతశేషులైన దానవులు జగదంబికను శరణు వేడారు. ఆయుధాలు విసర్జించి పాతాళానికి వెళ్ళిపోయి జనమేజయ ఇది దేవీ చరిత్రలో ఉత్తమోత్తమైన దానవులను శిక్షించి దేవతను రక్షించి ఈ ఘట్టాన్ని భక్తితో విన్నవాళ్ళు జయాలను పొందుతా కృతార్థులవుతా. సంతానం లేని వాళ్ళకి సంతానం, నిర్ధనులకు ధనలాభం, రోగులకు పరిపూర్ణ ఆరోగ్యం కలిగి శత్రు భయం ఉండ కోరికలన్నీ తీర్తాయి. ఇది జయప్రదం విజయప్రదం అయిన ఘట్ 31 అధ్యాయంలో 68 శ్లోకాల భావం చెప్పాం. సమాధి సురధుల వృత్తం. వ్యాసమునీంద్ర అంబికా మహిమను అద్భుతంగా వర్ణించి చెప్పాం. నా జన్మ ధన్యమై ఈ జగదంబికను పూర్వకాలంలో ఎవరు ఎలా ఆరాధించి ప్రసన్నురాలిని చేసుకున్నారు, ఏ ఫలాలు పొందారు, ఆ విశేషాలు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. దయచేసి అభ్యర్థిస్తాడు జనమే. అప్పుడు వ్యాసుడు మహామాయా పూజా విధానాన్ని చెప్పి జనమయ్య పూర్వం సారోజిష మన్వంతర సులభుడనే మహారాజు ఉండేవాడు. ప్రజలు ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉదారుడై సత్యవాది గురుభక్తి తత్పరుడై శీల సంపన్నుడై ఏకపత్ని వ్రతుడై రాసజ్ఞాన గుణంలో మేతై ధనుర్విద్యా విశారదుడై అవిరోధి అయి జీవితం గడుపుతున్నాడు. ప్రజల మన్ననలు పొందు. అలా ఉండగా పర్వత నివాసులైన ప్రేక్షలు అసూయాపరుడై శత్రుత్వం పెంచుకొని శరథుడి మీదికి రెండెత్తి హస్త గజ పదాది సైన్యాల మదోత్కడులై వచ్చి పడ్డారు.
స్వరథుడు సర్వసేనా సమేతుడై ఎదిరించాడు. మ్లేచ్చుల సైన్యం కన్నా తన సేనాబలం చాలా అధికంగా ఉన్న దురదృష్టవశాత్తు స్వరథుడు ఓడిపోయి రణరంగం నుంచి పారిపోయి బలిష్టమైన ఒక దుర్గంలో సుమంత్రులంతా శత్రుపక్షంలో చేరారు. మ్లేచ్చులు ఆశపెడితే లొంగిపోయారు. ఎంత నీతి మాలినవాడు, వీళ్ళు రేపో మాపో శత్రువులు నన్ను పట్టిస్తారు. నీతి లేకపోయాక ఎంతటి పాపానికైనా వడబడతా. వీళ్ళనిక విశ్వసించకూడదు. లోభం ఎంత పనైనా చేయిస్తూ తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధుమిత్రులు, గురువృద్ధులు ఏ అనుబంధాలు అంతానికి ముందు బలాదు. అందరినీ ద్వేషిస్తారు. అవకాశం దొరికితే చంపుతారు. కాబట్టి వీళ్ళని విశ్వసించనుగాక అని ఆలోచించి స్వరథుడు గుర్రాన్ని అధిరోహి ఒంటరిగా అడవుల్లోకి వెళ్ళిపోయి పోగా ఒక ఆశ్రమం కనిపించి అది సుమేధుడి ఆశ్రమం. వాడి పేరు రాజు పేరు స్వరథుడు. ఆశ్రమ యజమాని సుమేధ్. ఎత్తుగా పెరిగిన వృక్షాలతో పచ్చగా కనువిందు చేస్తుంది. మధ్యలో ప్రవహిస్తున్న నదిలో ఇసుక తిన్నది. పరస్పర మైత్రితో సహజ శత్రుత్వాలు విడిచి క్రీడిస్తున్న మృగ పక్షి సంఘ శిష్యుల వేదాధ్యయన కోసం నివార ధాన్యంతో చేస్తున్న వంటలు ఘుమఘుమ హోమ ధూమానుగంధ నానా పుష్ప పరిమళ సర్వ ప్రాణికోటికి సుఖప్రదమై స్వర్గాన్ని మరిపిస్తూ ఆశ్రమాన్ని చూడగానే స్వరధుడి మనస్సు తేలికపడి భయం పటాపంచలై ఇక్కడ సుఖంగా జీవితం గడపవచ్చు అనే విశ్వాసం ఏర్పడి ఒక చెట్టు నీడలో గుర్రంది దాని అక్కడ మేతకు వదిలి పాదచారి ఆశ్రమానికి వెళ్ళాడు. పాదఛాయలో కృష్ణాజనం మీద పద్మాసనం వేసుకు కూర్చున్న తపోమూర్తిని చూశాడు. మూర్తీభవించిన శాంతం చుట్టూ కూర్చున్న శిష్యులకు వేదశాస్త్రాలు అధ్యాపన చేస్తున్న హరిషడ్వర్గాలు అతీతుడై ద్వంద్వాలకు అందని వాడి ఆత్మజ్ఞాన నిరతుడై ఆకృతి దాల్చినటువంటి నిగ్రహంలా భాషిస్తున్న సుమేధుడి చూడగానే స్వరధుడి కళ్ళు చెమ్మగి బాష్పజలాలు అప్రయత్నంగా ఉబికి ధారలు కట్టాయి. అది సుఖమో ఆనందం ఆత్మ ప్రక్షాళనమో తెలియదు. అల్లంత దూరంలోనే మహర్షికి సాష్టాంగపడ్డాడు. భద్రవస్తు ఉత్తిష్ట అన్నాడు మహర్షి. శిష్యుడిని పిలిచి దగ్గరగా ఆస్తరణ వేయించాడు. దాని మీద కూర్చోమన్నాడు. స్వరథుడు మౌనంగా వెళ్ళి కూర్చున్నాడు. సుమేధుడు అర్ఘ్యపాద్యాలు అతిథి మర్యాదలు జరిపి తమరెవరు, ఎందుకు ఇటొచ్చారు, చింతాకుల చిత్తులై కనిపిస్తున్నారు, కారణం ఏమి అని కుశల ప్రశ్నలు వేశాడు. స్వరథుడు ఇంకా తేరుకోలా మౌనంగా ఉండిపోయాడు. కన్నీటి చలి తెలిపి ఇవ్వల మహర్షి మళ్ళీ పలకని సంశయపంచగని మనస్సులో ఉన్న బాధ ఏమిటో చెప్పు. ఏదైనా పని మీద వచ్చి ఉంటే పర్వాలా, అది ఎంతటి అసాధ్యమైన నీ కోరిక తీరుస్తా, గోప్యం కాకపోతేనే చెప్పు సుమాసుడు అన్నాడు. అప్పటికి స్వరథుడు పెదివి కలి మహర్షి, నన్ను స్వరథుడంటారు. సామ్రాజ్యానికి రాజు శత్రువుల చేతిలో ఓడిపోయా. రాజ్యాన్ని రాజధాని పట్ట మహిషిని వదిలేసి ఇటు వచ్చేశాను. నిన్ను శరణు కోరుతున్నా, నువ్వే రక్షకుడివి. అన్యథా శరణన్నా నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే అలాగే నేను భక్తితో ఆచరిస్తాను. శత్రువులకు దారుణంగా భయపడి నీ దగ్గరికి పారిపోయాడు. శరణాగత వత్సలా రక్షించు, నన్ను రక్షించు అంటూ మళ్ళీ సాష్టాంగం సుమేధుడు లేవనెత్తి దగ్గరగా కూర్చోబెట్టి అభయం ఇచ్చాడు. సురథ మహారాజా, మీరు ఈ ఆశ్రమంలో నిర్భయంగా ఉండరు. ఇక్కడ ఏ శత్రు భయం ఉండదు కూడా. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా తపోబల సమాధి హింస అనేది ఈ దగ్గరలో కూడా రాదు. వనవృత్తిలో జీవించే వాళ్ళమే అందరం. నీవార కందమూల ఫలాలతోనే మా జీవన్, మీరు వాటితో గడపాలి అన్న స్వరథుడు సంబరపడు ఆశ్రమంలో నియమానికి అంగీకరి ఆశ్రమవాసి అయ్యాడు.
కందమూలాలతో శుచిగా జీవిక సాగి కొంతకాలం గడిచి ఒకనాడు ఎందుకనో హఠాత్తుగా మనసు పాత జ్ఞాపకాలలోకి వెళ్ళి గాలి ఇంటి మీదకు పడి రాజ్యం పాపాత్ములైన మ్లేచ్ఛల చేతిలోకి వెళ్ళి ఈ సిగ్గులేని దుర్మార్గులు ప్రజల్ని ఏం పీడిస్తున్నారు ఏం నా ఏనుగులు గుర్రాలు మేత లేక చిక్కి శల్యాలైపోయారు. సేవకులంతా అమ్లేచ్ఛలకు వశభర్తులైపోయి నేనున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉండేవారు. బహుశా ఇప్పుడు ఏడుస్తూ చాకిరీ చేస్తున్నారేమో. నేను సంపాదించి పెట్టిన కోశాగారం ఈ పాడి ఖాళీ చేసి ఉంటారు. జూత క్రీడలకు మద్యపానాలకు వ్యసనాలకు విలాసాలకు ఖర్చు పెట్టే ఉంటారు మొత్తం. కనుక ఆ మ్లేచ్ఛలు పాత్రులకు దానం చేసి ఉంటారనుకోరు. మంత్రులు వాళ్ళకి వంత పాడుతూ అలాగే ఉండిపోయి ఉంటారు. ఒక చెట్టు నీడలో వీరుబాటుగా కూర్చొని సరథుడు ఇలా ఆలోచిస్తూ ఉండగా ఒక వైశ్యుడు దిగులుగా నడుచుకుంటూ అటువైపు వచ్చాడు. చూడగానే కాసింత కుదటపడి దగ్గరకు వచ్చి మెల్లగా ఎవరు నువ్వు, ఎందుకు దిగులుగా ఉన్నావు, ఇలా వచ్చావేమిటి, భయపడు, నిజం చెప్పు, నేను నీ మిత్రుడు. 7 మాటలు మాట్లాడితే చాలు మైత్రి ఏర్పడుతుందంటున్నారు కదా అని అడిగాడు. ఆ పలకరింపుతో వైశ్యుడికి ధైర్యం వచ్చింది, ఆత్మీయత కలిగింది. ఇలా మిత్రమా, నేను వైశ్య జాతి వాడు, నా పేరు సమాధి, బాగా డబ్బున్నవాడు, సత్యవాది, ధర్మతత్పరుడు. అయితే ఇవాళ నా బతుకు బస్టాండ్. నా పిల్లం బిడ్డలే నన్ను గదిలో ఇంటిలోంచి నొక్కేసా, బయటికి కొట్టేసా. ధనలోభం వాడితో ఈ పని చేయించే ధర్మాలు నన్ను లోభి అన్నారు, కృపణుడన్నారు. అందరూ ఒక్కడే నన్ను తరిమే. ఏం చెయ్యాలో తోలక ఇలా అడవిలోకి వచ్చా. తమరి దర్శనమై ఇంతకీ తమరు ఎవరో తెలుసుకోవచ్చా? గొప్ప భాగ్యవంతులుగా ఉన్నారు. సరథుడు తన వృత్తాంతం క్లుప్తంగా చెప్పి, అదృష్టవశాత్తు మనం ఇద్దరం ఇక్కడ కలుసుకొని మిత్రులమయ్య. ఈ అందమైన శుభప్రదమైన ఆశ్రమంలో, ఈ అరణ్యంలో మనం నిర్భయంగా విహరించచ్చు. అయ్యిందేదో అయ్యింది, ఇక దుఃఖించకు, అన్నీ మర్చిపోయి ఇక్కడ నాతో పాటు సుఖంగా ఉండు అన్నాడు. చేస్తామా, నా మనసు పీకులాడుతోంది. నా కుటుంబం దిక్కులేందైపోతుందేమో, కష్టాల పాలవుతుందేమో. నా భార్య పుత్రులకు ఆరోగ్యం ఎలా ఉంది, ముఖ్యంగా నా ఇల్లాలు మొదటి నుంచి ఆరోగ్యం అంతంత మాత్ర సుఖంగా ఉందో లేదు. మిత్రమా, నాకు ఎంతో ఆలోచనలు లేవు. నేను వాళ్ళకి అక్కర్లేకపోయినా నేను మాత్రం వాళ్ళని మర్చిపోలేకపో. చాలా బెందగా ఉందయ్యా, సుఖంగా ఎలా ఉండగలను చెప్పు. ఎప్పుడు ఇంటికి వెళతాను, ఎప్పుడు వాళ్ళని చూడగలుగుతాను అర్థం. వైశ్వోత్తమా, ఏమిటి నీవే, వాళ్ళేమో నిన్ను తరిమేశారా, వాళ్ళ కోసం నువ్వు పరితపిస్తావా? ఇంతకంటే వ్యామోహం లోకంలో ఇంకేమైనా ఉందయ్యా? ఈ కఠినాత్ముని చూస్తే మనసు భగభగలాడిపోవట్లేదా? సుఖంగా ఎలా ఉండగలుగుతున్నావు? ఇచ్చివాడా, దుఃఖాన్ని కలిగించే బంధుమిత్రుల కన్నా సుఖాన్ని కలిగించే శత్రువు చాలా నయమను. మనసుని గట్టివరు, ఇటు మళ్ళనివ్వకదు, ఇక్కడ నాతో పాటు హాయిగా ఉంది. రాజా, నిజమే నువ్వన్నది, కానీ నా మనసు నిలకడగా లేదు. మాటి మాటికి అదే పరిగెత్తు. ఎంత ప్రయత్నించారా ఫలితం ఒకటిగానే. మిత్రమా, నాకు ఆ పాటి బెంగ లేకపోరా. రాజ్యం గుర్తికి వచ్చినప్పుడల్లా దుఃఖం ఇల్లుకి వస్తాం. అయినా నిబ్బరించుకట్టు. మన ఇద్దరి బెంగలు దుఃఖాలు తీరడానికి ఏదైనా ఉపాయం చెబుతాడో మన మహర్షి సుమేధుడిని అడుగుదాం. ఆయన శాంతచిత్తుడు, ఏదో ఒక ఔషధం చెప్పకపోడు. అలా ఇద్దరూ ఒక నిశ్చయానికి వచ్చి సుమోధో మహర్షిని దర్శించారు. సాష్టాంగపడ్డారు. ఆయన ఆశీర్వదించి కూర్చోబెట్టి 32వ అధ్యాయం 63 శ్లోకాల భావం. సురథుడు వినయంగా ప్రశ్నించారు, మహర్షి, ఈ వైశ్యుడు ఇప్పుడే మిత్రుడయ్యాడు. భార్యాపుత్రులు వెళ్ళగొడితే అడవులకు వచ్చారు. అయినా కుటుంబం నుంచి కుటుంబ సభ్యుల గురించి తలచుకొని పరితపిస్తున్నాడు. ఎంతగా చెప్పినా శాంతించడం లేదు. అలాగే ఇవాళ నదేమిటో నా మనసు కూడా కలత ఉంది.
రాజ్యం ప్రజలు గుర్తుకు వచ్చి కళ్ళు చెమ్మగిలుతున్నాయి. ఇది నిష్కారణమైన దుఃఖమే అయిన మనస్సు నుంచి తొలగిపోవటం లేదు. ఏనుగులు చెక్కిపోయాయను, గుర్రాలు తెచ్చాయను, సేవకులు ఎలా ఉన్నారు అని ఆలోచనలు ఎంతకు వదలకుండా వేధిస్తారు. వేచ్చులు నా కారాగారాన్ని నాశనం చేసి చంపేస్తున్నారేమో. కుమిలిపోతుంది మనస్సు, నిద్ర పట్టడం లేదు. అన్ని రోజులు నువ్వు చేసిన ఉపదేశాల ఈ జగత్తు మిథ్యాన్ని తెలుసుకో. ఇప్పుడు స్వప్న సదృశ్యమనికి అయినా మనసు భ్రాంతిని వదలటం లేదు. స్థిరంగా నిలవలేకపోతోంది. నేను అవ్వడు. ఈ గుర్రాలు ఏనుగులు ఇవేమన్నా నాకు తోబుట్టులా, కొడుకులా, స్నేహితులా ఏం కావు. అయినా వాటి కోసం ఏడుస్తున్నా. భ్రమ ఎరిగి కూడా దుఃఖిస్తున్నా. మనసు నిలకడ చిక్కడం లేదు. మోహం వదలటం ఎంతగా వదులుకుందామన్నా సాధ్యం కాబట్ట. మహర్షి ఏమి ఈ కారణం, ఈ అద్భుతాలేవి నువ్వే చెప్పాలి. నువ్వు సర్వజ్ఞుడు. ఈ సంశయాలు తీర్చాలి. మా మోహ విభ్రాంతికి కారణం చెప్పు. సుమేధుడికి సరేసరి ఆవేదన అర్థమై అతడి మోక్షోకాలు తొలగించే జ్ఞానోదోపదేశం చెయ్యి అనుకున్నాడు. ప్రేమగా, లాలనగా, నవ్వుతూ ఆప్యాయం. మహారాజా, మోహమోక్షాల కారణమేమిటో చెబుతున్నా విను. అసలు సూయవని ఒకటి ఉంది, మహామాయ. సకల చరాచర జగత్తు జాలాన్ని ఉత్పత్తి హేతువు ఆశ. బ్రహ్మాది దేవతలు, అష్టదిక్పాలకు, సూర్యచంద్రులు, గంధర్వ, ఉరగ, యక్ష, కిన్నర, దానవ, మానవ గణు, విభిన్న వృక్షవల్లి వితానాలు, పశువులు, పక్షులు, అక్కడేమి సమస్త ప్రాణికోటి మాయాధీన. ప్రతి ప్రాణికి బంధమోక్షాలు తప్పు ఆ మాయాశక్తి కల్పించిందే మోహజా. ఈ వలలో పడేసి ప్రాణికోటినంతటి తన అధీనంలోకి ఉంచుకొని ఆతలాడిస్తుంది. బ్రహ్మాది దేవతా నాయకులే ఈ మాయను ఛేదించుకోలేకపోతున్నారని మానవ మాత్రుడు ఒక్కడివేంటయ్యా. అందులో క్షత్రియ, రజోగుణ ప్రధ, చతుర్ముఖ, చతుర్భుజుల మోహ విభ్రాంతి ఎలా ఉంటుందో చెప్తాడు. ఆ కథ రేపు తెలుసుకో.